ఓఎన్ఎస్ స్టాఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి తమ్లైన్ చూసారు కదా, ఏఐ టెక్నాలజీని వాడుకుందాం అనేది. మన ఓఎన్ఎస్ స్టాఫ్ చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మొదటిది సేఫ్టీ ఎక్విప్మెంట్ యూజ్ చేయకపోవడం. రెండోది ఈ కన్జ్యూమర్ ఫోన్ కాల్స్ ద్వారా చాలా ఒక పని చేయాల్సింది వేరే పనికి డైవర్ట్ అయిపోతాం, అలా కూడా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఈ రెండో దానికి ఒక సొల్యూషన్ దొరికింది, అదే ఈ ఏఐ టెక్నాలజీ. మన ఓఎన్ఎస్ స్టాఫ్ వర్క్ చేస్తున్నప్పుడు కన్జ్యూమర్ కాల్ చేసినప్పుడు సమాధానం ఇవ్వకపోవడం అదొకటి రీజన్ అండి. అందులో భాగంగా కన్జ్యూమర్ వర్షన్లో చూస్తే కన్జ్యూమర్కి కూడా కోపం వస్తుంది. ఏ టైంలో వస్తుంది, ఎంత టైంలో వస్తుందో సమయం అతనికి కావాలి. ఎందుకంటే తన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉండొచ్చు, ఏదన్నా రైతు పొలం దున్నుకోవచ్చు, అలాంటి సందర్భాలు ఉంటాయి. కానీ మనం మనకు ఏ టైంకి వస్తుంది, ఎన్ని గంటలు పడుతుంది అనేది చెప్పడమే దీని ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ ఈ ఏఐకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానండి. ఒక మెసేజ్ ఇక్కడ ఎంటర్ చేశాను. నమ్మికొండలోని 11 kV లైన్లో వర్క్ జరుగుతున్నందున కరెంటు 5 PM నుండి 7 PM వరకు 2 గంటల వరకు కరెంటు ఉండదు, కావున ఇది గమనించగలరు అనే ఒక మెసేజ్ ఈ ఏఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అది కన్జ్యూమర్ అడిగే ప్రశ్నలకు సానుకూలంగా సమాధానం ఇస్తుంది. కన్జ్యూమర్ కాల్ చేసినప్పుడు ఈ ఏఐ ఎలా సమాధానం ఇస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నా ముందు కన్జ్యూమర్ ఉన్నాడు. ఇప్పుడు కన్జ్యూమర్ నాకు కాల్ చేస్తుండు. నేను వర్క్లో ఉన్నా కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయలేను. ఇప్పుడు కన్జ్యూమర్ నాకు కాల్ చేస్తుండు. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? చెప్పండి, ఎలా సహాయం చేయగలను? సంపత్ సార్ లేడా సార్? సంపత్ సార్ కొంచెం బిజీగా ఉన్నారండి. ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారా? నేను సార్కి పాస్ చేస్తాను. సార్ కరెంట్ పోయింది కదా సార్? అవునండి, నమిలికొండ 11 kVA లైన్లో వర్క్ జరుగుతోంది. అందుకే సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు కరెంట్ ఉండదు, 2 గంటల పాటు. గమనించగలరు. ఇంకేమైనా చెప్పాలా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది సార్? ఇప్పుడు టైం 5:18 అండి. ఇంకేమైనా కావాలా? ఏం లేదు సార్, థ్యాంక్ యూ. సంపత్ సార్ లేడా సార్ మరి? హలో, లేరండి, నేను మాట్లాడేది. విషయం ఏదైనా ఉంటే చెప్పండి, నేను వారికి తెలియజేస్తాను. లేదంటే మెసేజ్ ఇవ్వమంటారా? కోపం ఎందుకు వస్తారు సార్? మరి పొద్దుగాల నుంచి కరెంట్ లేదు, 5 నుంచి 7 అంటావు మరి. అదేనండి, వర్క్ జరుగుతోంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. 7 గంటల కల్లా కరెంట్ వచ్చేస్తుందని చెప్పారు. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి. ఇంకేదైనా చెప్పాలనుకుంటే చెప్పండి, నేను వారికి తెలియజేస్తాను. దిగినాక ఫోన్ చేయమని, పని అయిపోయినాక ఫోన్ చేయమని చెప్పుర్రి. ఖచ్చితంగా అండి, పని అయిపోగానే సంపత్ లైన్మెన్ గారికి ఫోన్ చేయమని చెప్తాను. ఇంకేమైనా చెప్పాలా? ఏం లేదు సార్, ఏం లేదు. ఫోన్ అయితే ఇవ్వనుర్రి. సరేనండి, అలాగే చెప్తాను. ఉంటానండి, బాయ్. బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2లో ఈ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవడం, ఎలా సెట్టింగ్స్ ఉంటాయి, దాని గురించి పార్ట్ 2లో చూసేద్దాం. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ యాప్ గత 2-3 months నుండి సెర్చ్ చేస్తున్నాం ఈ యూట్యూబ్లో, వెబ్సైట్లలో. ఇలా ఒక 4 యాప్స్ తీయడం జరిగింది. అందులో అవన్నీ యూజ్ చేయడం ద్వారా అందులో ఇది ఒక యాప్ బెస్ట్ అనిపించింది. గత 10 days నుండి యూజ్ చేస్తున్నాం.